సమ్‌టైమ్స్ మనం ప్లాన్ చేసుకొని, ఎగ్జిక్యూట్ చేస్తాం కదండీ! ఆ ప్లాన్‌ని. అప్పుడు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తది. టుడే ఈజ్ వన్ సచ్ డే. అండ్ ఇవాళ రెగ్యులర్‌గా చేసుకున్నట్టే పూజ చేసుకొని ఇంకా కిచెన్‌లోకొచ్చేసాను. ఇవాళ టిఫిన్ బాక్స్‌లోకి నేను శ్లోకాకి చిక్కుడుగాయ ఫ్రై లాగా చేస్తాం కదా! ఉల్లిపాయేసి. అది పెట్టేశాను సింపుల్‌గా. అండ్ చిక్కుడుగాయలు ఇవన్నీ ఇట్లాంటి వెజిటబుల్స్ ఉంటాయి కదండీ! గోచిక్కుళ్ళు, చిక్కుడుగాయలు ఇవి మాత్రం నేను ముందు రోజే ఒలిచేసి పెట్టుకుంటాను. అదర్‌వైజ్ ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. నాకు జనరల్లీ వెజిటబుల్స్ నైట్ కట్ చేసి పెట్టుకోవటం అదంతా అంత నచ్చదు. సో, ఐ ట్రై టు డూ ఇట్ ఎర్లీ మార్నింగ్. కానీ చిక్కుడుగాయలు, గోచిక్కుళ్ళు మాత్రం ముందు రోజే నీట్‌గా చేసేసుకొని పెట్టుకుంటాను. సో, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ప్రాపర్‌గా వాటిని వాష్ చేసి ఇంకా కుక్ చేసుకోవచ్చు అని. అండ్ ఇవాళ తనకి బ్రేక్‌ఫాస్ట్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్ ఇస్తున్నానండి. బ్రెడ్ అండ్ ఆమ్లెట్ ఇచ్చేటప్పుడు బ్రెడ్‌ని ఫస్ట్ బటర్ ఏసి బాగా టోస్ట్ చేసేసుకొని క్రిస్పీగా, దెన్ మనం ఆమ్లెట్ ఏసేసాము ఆ బ్రెడ్ మీదే అంటే బావుంటదండి. పైనుంచి సాఫ్ట్‌గా ఉంటది. కింద ఏమో క్రిస్పీగా ఆ బ్రెడ్ టోస్ట్ అన్నది తగులుతూ ఉంటది. సో, ఇట్లా డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. యువర్ కిడ్స్ విల్ లైక్ ఇట్. అండ్ ఇంకా టిఫిన్ బాక్స్ అదంతా ప్యాక్ చేసి శ్లోక స్కూల్‌కెళ్ళిపోయినాక ఇంకా నేను నా రెగ్యులర్ వర్క్‌లోకి అయితే వచ్చానండి. ఇవాళ తన రూమ్ క్లీన్ చేద్దాము అనేసి అంటే స్టడీ టేబుల్ కొంచెం ఆర్గనైజ్ చేద్దాము అనేసి వచ్చాను. లక్కీలీ టేబుల్ అయితే చాలా నీట్‌గానే ఉందండి. ఏం పెద్ద మెస్ లేదు. జనరల్లీ ఏంటంటే ఒక్కొక్కసారి పిల్లలు మరి వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో ఏమో నాకు తెలీదు గానీ టీనేజ్‌లో ఉన్న పిల్లలు వాళ్ళని డీల్ చేసేటప్పుడు మదర్స్‌కొచ్చే ఫ్రస్ట్రేషన్ మాత్రం పీక్స్‌లో ఉంటదండి. నాకు అలాగే ఉంటది ఒక్కొక్కసారి శ్లోకాన్ని డీల్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ తన డ్రాయింగ్ బుక్ ఇట్లా ఐ వాస్ జస్ట్ సీయింగ్ అనమాట ఏం స్క్రిబుల్ చేస్తుంది అనేసి. అండ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి. నాకైతే ఇవి చాలా నచ్చినాయి. ఆ ల్యాంప్ పోస్ట్ అండ్ ఎస్పెషల్లీ ఈ డీర్ ఎంత క్యూట్‌గా ఉంది కదా! నాకైతే ఇది అసలు చాలా నచ్చింది. తను చేసినప్పుడు చూపెట్టింది కానీ బట్ నౌ వెన్ ఐయామ్ టేకింగ్ అవుట్ సమ్ టైమ్ అండ్ లుకింగ్ ఎట్ దాట్ నాకు చాలా బాగా అనిపించింది. సో, ఇట్లా స్క్రిబుల్ చేస్తూ కూర్చుంటదండి ఒక్కొక్కసారి బోర్ కొట్టినప్పుడు. ఇప్పుడైతే వాళ్ళకి అసలు క్లాసెసే జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళదేదో యాన్యువల్ డే సెలబ్రేషన్స్. సో, ఎళ్ళటం డ్రామానో, స్పీచ్‌లోనో ఉందనమాట శ్లోక. సో, ఆ రిహర్సల్స్ అని పొద్దునుంచి సాయంకాలం వరకు అదే పని. నో క్లాసెస్, నో స్టడీస్, నథింగ్. సో, బోర్ కొట్టినప్పుడు ఇట్లాంటి పనులైతే చేస్తూ ఉంటదండి. డ్రాయింగ్, స్కెచింగ్ అనేసి. అండ్ ఇవాళ నేను పెట్టుకున్న పెద్ద పని అయితే ఇదండి. ఈ క్రాకరీ యూనిట్ ఉంది చూసారు, ఇది చాలా మెస్సీగా అయిపోయింది. యాక్చువల్లీ ఇంటికొచ్చినప్పుడు ఆర్గనైజ్ చేశాను. అంటే అప్పుడైతే డంప్ చేసేసానండి సామాన్ అంతా. అండ్ తర్వాత ఒక్కసారి అంటే 1 మంత్ లోపలే కొంచెం టైం తీసుకొని నీట్‌గా సెట్ చేసుకున్నాను. బట్ ఇన్ని రోజుల నుంచి దాన్ని పరమ నెగ్లెక్ట్ చేశాననుకోవచ్చు. సో, ఇట్స్ ఆల్ మెస్సీ. అండ్ ఇంకా పండగలకి వీటిలకి తీస్తూ ఉంటాం కదా స్టఫ్. సో, తీస్తాను, వాష్ చేస్తాను, మళ్ళీ డంప్ చేసేయటం లాగే ఉంది. చాలా మెస్సీగా అయిపోయిందండి ఈ షెల్ఫ్. అండ్ ఆల్సో మాకిక్కడ కంటిన్యూస్ రెయిన్స్ కదండీ! సో, ఒకలాంటి స్మెల్ వస్తున్నాయి. ఏ వుడెన్ షెల్ఫ్‌లో అయినా ముక్కు వాసన అంటాం కదా! అలా ఒకలాంటి స్మెల్ వస్తుంది. సో, ఐ థాట్ ఐ హ్యావ్ టు క్లీన్ దిస్ అని నేను చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నానండి. దీపావళికి ముందు నుంచే స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. కానీ అవ్వలేదు ఆర్గనైజింగ్. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు ఇవాళైతే ఇదంతా తీసేసి క్లీన్ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయాను. అండ్ ఇదేంటంటే నేను మా హౌస్ హెల్ప్ వచ్చే లోపలే చేసేయాలండి ఈ పనులన్నీ. ఎందుకంటే చాలా మెస్సీ అయిపోతుంది కింద. మళ్ళీ చిమ్ముకోవటం, మళ్ళీ తుడుచుకోవటం నాకు కొంచెం చిరాకు, మెస్సీగా ఉన్న చిరాకు అనిపిస్తుంది. మళ్ళీ మాప్ పెట్టేస్తాను. సో, ఈ పనులన్నీ చేసుకునే బదులు తను వచ్చే లోపలే చేసుకుందాము అనేసి ఇంకా శ్లోక అటు వెళ్ళిపోయింది. తన టేబుల్ ఆర్గనైజ్ చేసి, రూమ్ ఒకసారి ఆర్గనైజ్ చేసి, ఈ సామాన్ అంతా తీసి దీన్ని కూడా ఈ షెల్ఫ్ని కూడా నేను కాలిన్‌తోనే క్లీన్ చేసుకుంటానండి. యాజ్ ఐ టోల్డ్ యూ నేను ఇంట్లో పెద్దగా క్లీనింగ్ ప్రతి సర్ఫేస్‌కి ఒక క్లీనింగ్ సొల్యూషన్ అన్నది యూస్ చెయ్యను. ఓన్లీ కాలిన్ ఈజ్ వన్ సొల్యూషన్ విచ్ కమ్స్ ఇన్ టు మై హౌస్ అండ్ ఐ యూజ్ ఇట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది రైటో రాంగో నాకు తెలీదండి. నాకు ఇది అలవాటు. సో, ఐఎమ్ డూయింగ్ ఇట్. కోవిడ్ టైంలో మాత్రం కొంచెం డెటాల్
యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ వచ్చేవి కదా, అలాంటివి యూస్ చేసేదాన్ని. బట్ నౌ ఇట్స్ జస్ట్ కాలిన్. అండ్ ఇక్కడ ఈ గ్రూవ్స్ లాగా ఉంటాయండి ఈ షెల్ఫ్కి బయట డోర్ దగ్గర. సో అక్కడ అసలు ఫింగర్తో క్లీన్ చేద్దామన్నా కూడా వెళ్ళట్లేదు, చెయ్యి సరిపోదు. సో నేను ఏం చేశానంటే కాలిన్ స్ప్రే చేసుకొని ఇయర్ బడ్స్ యూస్ చేశానండి. దాంతో ఇలా గ్రూవ్స్ మీద క్లీన్ చేసేస్తుంటే భలే వచ్చేసిందండి. ఇన్ని రోజులు ఇది తెలియకుండా కూర్చున్నాను. ఐ వాజ్ లైక్ ఏదో ఒక పుల్ల వెతుక్కొని ఆ పుల్లతో దాన్ని లాగాలి అంటే ఎక్కడి నుంచి దొరుకుతాయండి సన్న స్టిక్స్. సో నా దగ్గర ఏంటంటే వుడెన్ చాప్ స్టిక్స్ ఉండేవి. సో వాటిని యూజ్ అండ్ త్రో వస్తాయి కదా మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు, వాటికి నేను కొంచెం గుడ్డ ఏదో ర్యాప్ చేసి అప్పుడు క్లీన్ చేసేదాన్ని. బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ఇది ఇయర్ బడ్స్ యూస్ చేయండి. చక్కగా కోకోనట్ ఆయిల్ అయినా డిప్ చేసి యూస్ చేస్తే ఇట్లా గ్రూవ్స్లో మొత్తం క్లీన్ అయిపోతుంది. అండ్ అంతా క్లీన్ చేసుకున్నాక మాత్రం నేను కొంచెం హెయిర్ డ్రయర్తో డ్రై చేస్తున్నానండి. ఎందుకు గాయత్రి అంటారేమో, ఎందుకంటే ఆ ప్లేస్లో ఏంటంటే ఫ్యాన్స్ వేసినా కూడా లివింగ్ రూమ్లో అక్కడ వరకు వెళ్ళదు. అండ్ అది డ్రై అవ్వాలి అంటే ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ దాన్ని తలుపులు తెరిచి వదిలేయాలి. బట్ నా మేడ్ వచ్చేస్తుందండి తొందరగా. సో ఆ అమ్మాయి వచ్చే లోపల నేను ఈ పని ఫినిష్ చేయాలి అన్న టార్గెట్ అయితే పెట్టుకున్నాను. సో కొంచెం డ్రైయర్ పెట్టేసి మొత్తం డ్రై చేసేస్తే ఎక్కడ మాయిశ్చర్ ఉండదు. మాకు చెప్తున్నాం కదండి, ఇక్కడ పడే వానలకి కొంచెం మాయిశ్చర్ ఉన్నా కూడా ఫంగస్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ బ్యాడ్. ఎంత నీట్గా మెయింటైన్ చేసుకున్నా, ఎంత డ్రైగా మెయింటైన్ చేసినా కూడా మాకు ఆ ముక్కు స్మెల్ అన్నది వచ్చేస్తూ ఉంటుంది, ఎస్పెషలీ మాన్సూన్ సీజన్లో. అలాంటిది కొంచెం మాయిశ్చర్ ఉందంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్. అందులో క్రాకరీ కదండి, మనం ఫుడ్ తినేవి కదా. సో యూ గాట్ టు బీ కేర్ఫుల్ విత్ ఇట్. అండ్ ఇంకా ఇదంతా డ్రై అయిపోయినాక మాత్రం ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈ బాక్సెస్ ఏంటి అంటే ఇవి డిజైనర్ గ్లాసెస్ ఉంటాయండి. అవి పెద్ద పెద్ద గ్లాసెస్ ఉంటాయి. అవి అసలు నా షెల్ఫ్లో అయితే పట్టదు, ఇంపాసిబుల్ అనమాట నా షెల్ఫ్లో ఇవి పట్టడం. సో ఆ బాక్సెస్లోనే ఉంచేసాను. అవి ఎప్పుడైనా తీస్తానండి, నాట్ రెగ్యులర్ యూస్కి అయితే అవి రావు. అవి గిఫ్ట్స్ కనేసి ఎవరో ఒకళ్ళు ఇస్తారు, అట్లా ఉంటుంది అనమాట. సో ఐ జస్ట్ కీప్ దెమ్ లైక్ దాట్. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాకరీ పీస్ అయితే నేను ఒక క్లాత్తో, డ్రై క్లాత్తోనే వైప్ చేసేసి అయితే పెడతాను. అంటే రెగ్యులర్గా మనం యూస్ చేసే క్రాకరీ ఉంటుందండి, లైక్ బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ, ఆర్ రెగ్యులర్గా మనం యూజ్ చేసే ప్లేట్స్ కానీ, అవి నీట్గానే ఉంటాయి. కానీ కొన్ని సెట్స్ ఉంటాయి, అవి మనం ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఎవరైనా వచ్చినప్పుడే తీద్దాము అనుకుంటూ ఉంటాం కదా, అట్లాంటివి మాత్రం డెఫినెట్లీ డస్ట్ పేరుకుపోతుంది షెల్ఫ్లో పెట్టినా కూడా. సో నాది ఈ ఆరెంజ్ సెట్ ఏంటి అంటే అలాంటిదేనండి, చాలా పెద్ద సెట్ ఇది, ప్రాపర్ డిన్నర్ సెట్, 6 ప్లేట్స్ అట్లా వచ్చినవి. సైడ్ ప్లేట్స్, 6 ప్లేట్స్, సర్వింగ్ బౌల్స్, రైస్ బౌల్, అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ అదేంటి అంటే ఓన్లీ గెస్ట్ వచ్చినప్పుడే తీస్తానండి. ఐ డోంట్ రియలీ యూజ్ ఆల్ దోస్ థింగ్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. నాకు నా కంఫర్ట్ అన్నది మన స్టీల్ గిన్నెల్లో ఉన్నంత కంఫర్ట్ క్రాకరీలో అయితే ఉండదు. ఎస్, చూడటానికి చాలా ఎస్థెటికలీ ఇట్స్ రియలీ ప్లీజింగ్, బట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఇట్స్ టఫ్ ఫర్ మీ టు యూస్. అవి పగిలిపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అండ్ క్రాకరీ సెట్ చేసేటప్పుడు నేను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తానండి. ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ డిన్నర్ సెట్ ఉంది కదా, అది నేను ఫస్ట్ కొనుక్కున్న క్రాకరీ సెట్ అనమాట. ఇది హైదరాబాద్లో ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాం. నేను నా ఫ్రెండ్ ఇద్దరం, మైథిలి అని ఉంటుంది, ఇద్దరం వెళ్ళి ఎగ్జిబిషన్కి ఈ క్రాకరీ సెట్లు మోసుకొని వచ్చామండి. అంత పిచ్చిలో ఉండేవాళ్ళం మాకైతే. అండ్ ఐ డోంట్ నో అసలు ఎలా తెచ్చాను, ఎంత బరువుగా ఉంటుందండి అది. ఇట్స్ అ హ్యూజ్ సెట్ అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు లాపోలా ఇట్లాంటివి అంటే కొంచెం లైట్ వెయిట్ ఉండేవి, అప్పట్లో ఇట్లా దొరికేవి సెట్స్. అండ్ ఇవి హెవీగా ఉండేవండి. సెట్ మొత్తం మోసుకొని వచ్చాము బయట వరకు వచ్చి. అప్పుడేం పెద్ద క్యాబ్స్ కూడా ఉండేవి కాదు కదా, 2010 అట్లా. అప్పుడు ఆటో వెతుక్కొని ఈ సెట్ అంతా మోసుకొని ఇంటికి తీసుకొచ్చాము. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ మెమరీ విత్ దాట్ అనమాట. అండ్ ఇంకా ఈ షెల్ఫ్ అంతా ఇట్లా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసాను. అండ్ దీంట్లో కొంచెం క్లవ్స్ వేస్తున్నానండి, లవంగాలు వేస్తున్నాను. ఎందుకు అంటే నేను క్లవ్స్ బుక్ షెల్ఫ్లో వేసానండి. అండ్ ఐ నోటిస్డ్ డస్ట్ మేట్స్ అన్నవి చాలా తక్కువ వస్తున్నాయి. సో అదే ప్రాసెస్ అనేసి క్రాకరీ యూనిట్లో కూడా నేను క్లవ్స్ అయితే వేసుకున్నాను. అండ్ ఆల్సో అబ్జార్బెంట్ అనేసి ఒక శాషే వస్తుందండి మనకి, రైస్ కాదు పీనట్స్ వాటిల్లో కూడా ఇవి ఇస్తారు ఈ శాషేస్. చిన్న చిన్న జెల్ ఫామ్లో ఉంటాయి కదా,
అవి కొన్నానండి. ఇవి ఇక్కడ మాకు లాస్ట్ టైం విపరీతమైన రెయిన్స్ కదా! అప్పుడేంటంటే మా కార్‌లో కూడా అనంత్ ఊరెళ్ళిపోయేవాడు కదా! సో, 10 డేస్, 15 డేస్ ఆ కార్‌ని టచ్ చేసేవాళ్ళం కాదు. అలాంటప్పుడు కార్ కూడా ఒకలాంటి స్మెల్ వచ్చేసేది. అందుకని ఇవి తెప్పించాననమాట. ఇవి పెద్ద ఒక పెద్ద బ్యాగ్ తెప్పించానండి. ₹1000 అప్రాక్సిమేట్‌లీ అంతే ఉంది. మీరు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇవి ఏస్తే ఏంటంటే స్మెల్ రాదు. ఏ షెల్ఫ్‌లో అయినా ఎయొచ్చండి. మనం వార్డ్‌రోబ్‌లో ఏసుకోవచ్చు, షూ ర్యాక్‌లో ఏసుకోవచ్చు. నేనైతే ఈ క్రాకరీ యూనిట్‌లో పెట్టాను. ఎందుకంటే ఇవి చాలా పనిచేస్తుందండి. నేను కార్‌లో నోటీస్ చేశాను కదా! చాలా ఎఫిషియెంట్‌గా పనిచేసింది. సో, నేను ఈ క్రాకరీ యూనిట్‌లో కూడా ఏసాను. సో దట్ ఆ ముక్కు స్మెల్ లాంటిదైతే రాకుండా ఉంటది అనేసి. అండ్ నీట్‌గా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. కలర్ కోడింగ్లో పెట్టుకున్నానండి. ఈ సెకండ్ షెల్ఫ్లో ఓన్లీ బ్లూ కలర్ పాటరీ ఇవన్నీ పెట్టాను. కింద అంతా ఆరెంజ్ అండ్ పైన వాటిల్లో మాత్రం ఐ ఆర్గనైజ్డ్ ర్యాండమ్ థింగ్స్ లైక్ గ్లాసెస్, బౌల్స్. అండ్ ఈ పనంతా అయిపోయిందండి. అనుకున్న టైంకి పని అయితే ఫినిష్ చేశాను. కాకపోతే కొంచెం టైరింగ్గా అనిపించింది. సో ఇప్పుడు ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తాగి కొంచెం సేపు రిలాక్స్ అవుతాను. ఎక్కువ టైం అయితే దొరకదండి. ఎందుకంటే బై ద టైమ్ ఐ ఫినిష్డ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 9:15. సో ఇంకా మా హౌస్ హెల్ప్ వచ్చేసే టైం అయితే అయిపోయింది. కానీ ఆ 5 minutes ఆఫ్ కాఫీ అండ్ స్పెండింగ్ టైం విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా తను వచ్చి తన పని అంతా అయిపోయినాక నేను ర్యాండమ్ థింగ్స్ లైక్ లాండ్రీ వేసుకోవటం ఇవన్నీ చేయాల్సిందే కదండి. ఆ పనులన్నీ ఫినిష్ చేసి ఇవాళ చిక్కుడుకాయ కూర అయితే చేసేసాను కదా పొద్దున. సో రసం పెట్టుకుందాము అనుకున్నాము. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసానండి. ఈ పని చేసుకుంటూ కూర్చున్నాను కదా, సో నాకు బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోయింది. అండ్ సో ఐ థాట్ ఇంకా లేట్గా నేను తిననండి బ్రేక్ఫాస్ట్. నేను ఏదైనా ఒక టైంకి తినటానికి చూస్తాను. లైక్ 9:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. ఇంకా టైం అయిపోయింది అంటే ఐ విల్ స్కిప్ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ లంచ్ ప్రిఫర్ చేస్తాను. సో డైట్ అన్నది మనం తినేది ఎంత అని కాదండి, తినేది టైంకి తింటున్నామా లేదా కూడా ఈజ్ ఇంపార్టెంట్. ఇష్టం వచ్చిన టైంలో తిన్నాము అంటే మన బాడీ అడ్జస్ట్ అవ్వలేదు అండ్ మెటబాలిజం కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నేను నా సెట్ టైంలో తినగలిగితే ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. లేదు అంటే ఐ జస్ట్ స్కిప్ దాట్ మీల్ అండ్ నెక్స్ట్ మీల్ ఎర్లీగా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ నేను ఇంకా రసం కూడా పెట్టేసుకొని తొందరగా లంచ్ చేసేద్దాం, 12కి అలా ఫినిష్ చేసేద్దాం లంచ్ అనుకొని అయితే స్టార్ట్ చేశానండి. ఆల్సో న్యూస్ చూస్తుంటే నిన్న ఈవినింగ్ అసలు ఆ సైక్లోన్ ఎంత డెవస్టేటింగ్గా అయిపోయింది కదండి. మన తెలుగు స్టేట్స్ 2 సఫర్ అవుతున్నాయి. ఇది తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ 2 బాగా చాలా రాంగ్ టైంలో వచ్చిందండి ఈ సైక్లోన్. క్రాప్స్ పాడైపోయినాయి. పాపం ఫార్మర్స్కి ఎంత బాధగా ఉంటుంది కదా. కానీ నేచర్ అంతే కదండి, వెరీ అన్ప్రిడిక్టబుల్. నేచర్ ముందు మనది ఏది సాగదు. సో మనల్ని చెక్ పెట్టడానికే నేచర్ ఒక్కొక్కసారి ఇట్లా విశ్వరూపం అయితే చూపెడుతుందేమో అనిపిస్తుంది. బట్ యూ గైస్ బీ సేఫ్, స్టే ఇండోర్స్ ఓన్లీ అని అంటున్నారండి. ఐ హోప్ ఇప్పటికైతే వానలు ఏమైనా తగ్గినాయేమో అని అనుకుంటున్నాను. అండ్ యూ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఇంకా వ్లాగ్లోకి అయితే వచ్చేద్దామండి. ఇక్కడ రసం అయితే పెట్టేస్తున్నాను. అండ్ మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి, మీరు రికార్డింగ్ ఎలా చేస్తారు, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు గాయత్రి అనేసి. నేను రికార్డింగ్ నా ఫోన్నే యూజ్ చేస్తానండి. నాది ఐఫోన్ 15 అనమాట. దాన్ని యూజ్ చేసి నేను రికార్డింగ్ చేస్తాను. కెమెరాతో స్టార్ట్ చేశానండి. ఇనీషియల్లీ కెమెరా యూస్ చేశాను, కానీ అది పెద్ద న్యూసెన్స్ లాగా ఉంటుందండి కెమెరాలో రికార్డ్ చేసి. మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మ్యాక్బుక్లోకి, అండ్ దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇదంతా పెద్ద న్యూసెన్స్ లాగా అనిపించింది నాకు కెమెరాతో చేస్తుంటే. ఐ థాట్ ఇట్స్ కన్వీనియంట్ టు యూజ్ ద ఫోన్ అనేసి ఫోన్తోనే చేసేస్తాను. అండ్ వాయిస్ ఓవర్ కూడా ఐ డూ నాట్ యూజ్ ఎనీ మైక్ ఆర్ ఎనీథింగ్ అండి. ఫోన్లోనే డైరెక్ట్లీ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను అండ్ ఇట్ వర్క్స్ వెల్. మోస్ట్లీ ఐఫోన్స్కి మనకి ఇది వాయిస్ క్యాన్సిలేషన్ ఇవి ఉంటాయి కదా, సో పెద్దగా మైక్స్ ఇవేం అవసరం లేదు అనుకుంటున్నానండి. అండ్ బాగానే వస్తుంది, క్లారిటీ అంతా బాగానే ఉంది. అండ్ వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను అంటే దిస్ ఇస్ హౌ అండి. ఐ డూ నాట్ యూజ్ ఎనీ మైక్స్. ఇది నార్మల్ ఫోన్ అండ్ మీ, దాట్స్ ఇట్. అండ్ ఎడిటింగ్కి మాత్రం నేను VN అన్న యాప్ యూస్ చేస్తానండి. అది ఫ్రీగా యూస్ చేయొచ్చు మీరు. మోస్ట్ ఆఫ్ ద ఎడిటింగ్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజులు ఫ్రీ పీరియడ్ ఇస్తున్నారు, దాని తర్వాత ఛార్జ్ చేస్తున్నారు. సో యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ దెమ్. ఇట్లా ఫ్రీ యాప్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయండి.
ఇఫ్ యూ డోంట్ లైక్ విఎన్ దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. నేనైతే చాలా రోజుల నుంచి విఎన్ఏ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నాకు మిగతా వాటి మీద ఐడియా కూడా లేదు. బట్ కెన్ స్టార్ ఇట్లాంటివి ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో హౌ మచ్ దే చార్జ్ అండ్ వాట్ ఈస్ ఇట్. సో విఎన్ ఈజ్ వెరీ ఈజీ టు యూజ్ అనిపిస్తుంది నాకు. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది విఎన్ది. దట్స్ ఇట్ అండి. ఇవే నా ఎక్విప్మెంట్. ఎస్, ట్రైపాడ్స్ మాత్రం 2 కొనుక్కున్నానండి. ఒకటి హ్యాండీగా ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళచ్చు అనేసి, విచ్ వర్క్స్ యాజ్ అ సెల్ఫీ స్టిక్ అండ్ దట్స్ లైక్ ఆల్ ఇన్ ఆల్ ట్రైపాడ్ అనమాట. లాస్ట్ టైం నేను వీడియో చేశాను కదా, ఆ ట్రైపాడ్ ఒకటి కొన్నాను. సో ఇదేనండి నా ఎక్విప్మెంట్, నా సరంజామా అంతా ఆ 2 ట్రైపాడ్లు తప్ప ఇంకేమీ ఉండదు. మ్యాక్బుక్ ఎలాగో మనం ట్రాన్స్ఫర్ చేసి అప్లోడ్ చేయడానికి ఒక మ్యాక్బుక్, అది ఇంట్లో అందరం యూస్ చేస్తాం కాబట్టి, నేను శ్లోక యూస్ చేస్తాం కాబట్టి ఐ డిడ్ నాట్ బై ఇట్, ఇట్స్ ఆల్రెడీ దేర్. ఫోన్స్ కూడా మనం పర్సనల్ యూస్కి యూస్ చేసుకుంటాము. సో నేను కొన్నది అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నా యూట్యూబ్ కోసం కొన్నది అంటే ఓన్లీ ట్రైపాడ్సేనండి. అంతకుమించి నేను అసలు ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు. బట్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఏదో చేస్తున్నాం కదా అన్న సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను చేస్తాను. అండ్ నాకు తెలుగులో మాట్లాడటం ఇష్టం కాబట్టి మీ అందరితో కనెక్ట్ అవ్వటము, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఫర్ మీ అండ్ ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఐ డూ ఇట్ అండి. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే కంక్లూడ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవటం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. Thank you so much for watching this video till the end. You have a great day.